నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్‌లైట్ విత్ కవిత. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి కాస్టింగ్ కౌచ్ గురించి జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ యాక్సెప్టెన్స్ కంటే కూడా ప్రొటెస్ట్‌లు చేస్తూ రిజైన్ చేసినటువంటి సభ్యులు కనిపించారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి మహిళా కొరియోగ్రాఫర్ కంప్లెయింట్ చేసిన తర్వాత డిఫరెంట్ వెర్షన్స్ అనేవి ఎందుకని వినిపిస్తున్నాయి? సూపర్ స్టార్‌లు అనుకుంటున్నటువంటి హీరోస్ అందరూ దీని గురించి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేరు? సైలెంట్‌గా ఎప్పుడో ఒక ఇష్యూ బయటికొచ్చిన తర్వాత బాధితురాలు సైడ్ లైన్ అయిపోయేటువంటి పరిస్థితి ఎందుకని వస్తోంది? దీని గురించే మాట్లాడుకుందాం. ఏం జరుగుతుంది? ఏం జరగాలి? ఎందుకని దీన్ని హైలైట్ చేయట్లేరు? మనతో పాటుగా ఉన్నారు హ్యూమనిస్ట్ బాబు గోగినేని గారు. బాబు గారు నమస్కారం అండి. సో బాబు గారు, గతంలో కూడా మనం చాలా సార్లు కాస్టింగ్ కౌచ్, మీ టూ మూవ్‌మెంట్, అడ్జస్ట్‌మెంట్‌లు, కాంప్రమైజ్‌లు వీటి గురించి మాట్లాడుకున్నాము. 5, 6 ఏళ్ల కింద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఒక కమిటీని ఏస్తున్నాము అని చెప్పారు. ఇలాంటి ఇష్యూస్ ఆన్ అండ్ ఆఫ్ పాపప్ అయ్యి బయటికొస్తున్నాయి. దాని గురించి పెద్ద చర్చ జరగట్లేదా? యాక్షన్స్ తీసుకోవట్లేదా? అసలు ఏం జరుగుతోంది? హేమా కమిటీ, జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ 2019లో ఇష్యూ అయిందండి. 2024లో దాన్ని రిలీజ్ చేశారు. ఏం చెప్తుందండి మనకిది? ఒక దిలీప్ అనేవాడు ఒక దుర్మార్గుడు. మలయాళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో వాడు ఒక హీరో, ఒక సూపర్ స్టార్. ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ ని, ఒక హీరోయిన్ ని ఒక గ్యాంగ్ ఆఫ్ పీపుల్ రేప్ చేస్తే ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే ఈ వెధవ దిలీప్ అనేవాడు హీ ఫండెడ్ దట్ ఆపరేషన్, ఆవిడ మీద ప్రతీకారం తీర్చుకోవటానికి. ఇది జరిగిన తర్వాత అసలు ఈ మలయాళం ఫిల్మ్ సెక్టర్లో ఏం జరుగుతుంది అని గవర్నమెంట్ పాపులర్ డిమాండ్ మీద ఇన్స్టిట్యూట్ చేసిన హేమా కమిటీ రిపోర్ట్ 2017లో ఆ ఇన్సిడెంట్ జరిగితే 2019లో హేమా గారు 290 పేజీల రిపోర్ట్ రాసి దాంట్లో 50 పేజీలకు పైన యాక్చువల్ విక్టిమ్స్, వారు నేమ్ చేసిన అబ్యూజర్స్ ఆర్ పర్పెట్రేటర్స్ ఉన్నవి దాన్ని రిడాక్ట్ చేసి రిలీజ్ చేయండి అని చెప్పడం. తర్వాత జాగ్రత్త, ఈ రిపోర్ట్ అందరికీ చూపించద్దు, చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది, విక్టిమ్స్ ఒప్పుకుంటేనే అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ కదండి, కాబట్టి డు నాట్ రిలీజ్ అని ఆవిడ చెప్పారు. బట్ 2017 ఇన్సిడెంట్ కి 2019లో జస్టిస్ హేమా గారు రిపోర్ట్ రాసేస్తే మనకి 2024లో దాని గురించి గవర్నమెంట్ చెప్పింది. గవర్నమెంట్ వాజ్ నాట్ ఫ్రీ, ఎందుకంటే జడ్జి గారే చెప్పారు మీరు రిలీజ్ చేయొద్దు అని. మీరు అన్నారు కదా, ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు, హీరోస్ ఎవరు మాట్లాడట్లేదు. నేను ఇది మొదటిసారి కాదు కదండి. 2018లో శ్రీరెడ్డి గారి విషయం వచ్చినప్పుడు నేను మా అన్న ఆర్గనైజేషన్ని దుకాణం బంద్ చేయాలి అని చెప్పాను. నేను అప్పటి టాక్సిక్ అట్మాస్ఫియర్ ఇన్ ద ఫిల్మ్ సెక్టర్ ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ చేయటానికి హ్యూమన్ రైట్స్ యాక్టివిజం కావాలి, ఈ ముసలి మొగ ప్రొడ్యూసర్లు, యాక్టర్లు వీళ్ళ ద్వారా ఏమీ జరగదు అని నేను అప్పుడు అన్నాను. ఆ విషయం విన్నాక చాలా మంది సినిమాల్లో ఉన్న వాళ్ళు కోపంగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఒక సప్లిమెంటరీ క్వశ్చన్ మీరు అడిగిన దానికి నేను యాడ్ చేస్తానండి. ప్లీజ్. మలయాళం ఫిల్మ్, నేను ఇండస్ట్రీ అని కావాలని అనట్లేదు, ఎందుకంటే లీగల్ గా అది ఇండస్ట్రీ కాదు, అదొక యాక్టివిటీ అంతే. ఇండస్ట్రీ అంటే దానికి కొన్ని నార్మ్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇండస్ట్రీ చేయొచ్చు కానీ కాలేదు. మగవాళ్ళు ఏం మాట్లాడలేదని మీరు అంటున్నారు, ఆడవాళ్ళు మాట్లాడారా? ఇప్పుడు విమెన్స్ కలెక్టివ్ ఒకటి ఉందండి, విమెన్స్ కలెక్టివ్ ఇన్ సినిమా.
వారు తీసుకునే ఇనిషియేటివ్. వాళ్ళు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్లే. కొంతమంది సినిమాతో కనెక్టెడ్ కానీ మోస్ట్లీ నాట్. కానీ విక్టిమ్స్ ఎవరు ముందుకొచ్చి మాట్లాడకపోవటం మనం నోటీస్ చేస్తున్నాం. ఒక ప్రాపర్ పోలీస్ కంప్లైంట్ మనకి పేరు చెప్పకపోయినా విక్టిమ్ అంటూ ఒకళ్ళు అది ఆ కంప్లైంట్ సైన్ చేసే వాళ్ళు ఒకళ్ళు కావాలి కదా, అది చేయటం లేదు. దాన్ని కంప్లీట్ గా వాళ్ళని బ్లేమ్ చేయకూడదండి. ఎందుకు చేయకూడదు అని అంటే వాళ్ళ జీవన భృతి దీంతో లింక్ అయి ఉంది కాబట్టి, వాళ్ళు రేపు ఆకలితో ఉండాల్సి వస్తుంది అని భయపడుతున్నారు కాబట్టి. ఈ సినిమా అన్నది అది బాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ కావచ్చు, అది తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, ఇది ఇట్స్ ఎ క్లిక్ ఆఫ్ పీపుల్, ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ డామినేటెడ్ బై మెన్ who do not mind the exploitation that happens. ఇప్పుడు మగవాళ్ళకి ఫీజు ఎక్కువ ఇవ్వటము యాక్టింగ్ కి, ఆడవాళ్ళకి తక్కువ ఇవ్వటము విషయంలో ఉంది అక్కడ. నేను దాన్ని బిగ్ బాస్ షోలో నేను హైలైట్ చేశాను. బిగ్ బాస్ షోలో అక్కడ గేమ్ లో నన్ను ప్రొడ్యూసర్ గా చేశారు. చేసినప్పుడు నేను ఎవరికి జస్ట్ బికాజ్ దే ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదని నిరూపించాను. అది చూపించారని కూడా నాకు చెప్పారు. ఒక ఈక్వల్ రైట్స్, ఈక్వల్ డిగ్నిటీ ఉన్న సొసైటీ కోసం మనం ప్రయత్నిస్తున్నప్పుడు వేరియస్ సెక్టర్స్ క్రియేట్ రెసిస్టెన్స్ విచ్ నీడ్స్ టు బి అడ్రెస్డ్. వీటిల్లో మోస్ట్ పాపులర్ మీడియం, మోస్ట్ ఈజీ యాక్సెస్ టు పీపుల్ ఈ సినిమా కాబట్టి సినిమాలో ఏం జరుగుతుందో మనం దాని గురించి మాట్లాడుకుంటాం. మీటూ మూవ్మెంట్లో అమెరికాలో ఒక 15-16 ఏళ్ళు ఇంకెక్కువ అయినట్టుంది. అమెరికాలో సెక్షువల్ హ్యారెస్మెంట్ ఎట్ వర్క్, అన్ఫేర్ వర్క్ ప్రాక్టీసెస్, అన్సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్, వీటి గురించి అమెరికాలో తారాంకే అనుకుంటాను ఆవిడ పేరు, ఆవిడ స్టార్ట్ చేసిన మూవ్మెంట్ హాలీవుడ్కి స్ప్రెడ్ అయ్యి ఎంతో మంది ఆడవారు ముందుకొచ్చి తమని ఎవరు అబ్యూస్ చేశారో చెప్పారు. ఇప్పుడు మనకి చట్ట ప్రకారం ఏంటండి, చట్ట ప్రకారం భారతదేశంలో విక్టిమ్ పేరు చెప్పకూడదని ఉంది, ఎవడు చేశాడో చెప్పొద్దని లేదు. మన దేశంలో విక్టిమ్స్ బయటకు వచ్చి నా పేరు ఇదని చెప్తున్నారు, కానీ ఎవడు చేశాడో చెప్పటానికి ధైర్యం లేకుండా ఉంది. వీళ్ళందరూ 1000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతులు, పెద్ద పెద్ద కబ్జా చేసిన ల్యాండ్లో కట్టుకున్న స్టూడియోల అధిపతులు. వీళ్ళకి భయము ఉండదు, వాళ్ళంటే భయం చాలా మందికి ఉంటుంది. అందుకనే మనకి ఇలా ఉంది, అమెరికాలో అలా ఉంది.